ఈరోజు మనం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా సమస్యలు కావచ్చు, చాలా సందేహాలు కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మట్టుకు ఉంటాయి. అలాగే ప్రెజెంట్గా ట్రెండింగ్లో నడుస్తున్న ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మనం హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం. సార్ నమస్తే సార్. నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇది కేసే కాదు, దీంట్లో దమ్మే లేదంటున్నారు. మరి సిట్ విచారిస్తుంది కదా, ఈ కేసులో దమ్ముందంటారా? మీరేమంటారు? వాస్తవానికి దమ్ము లేకపోతే సుప్రీంకోర్టు మరి విచారణగా మళ్ళీ ప్రభాకర్ రావు గారిని వారి బెయిల్ క్యాన్సిల్ చేసి మరి విచారణకు హాజరు కావాలని చెప్పి ప్రభాకర్ రావు ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నారో వారిని పిలవదు. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు వాస్తవానికి ఆ ఎక్విప్మెంట్ అనేది హరీష్ రావు గారికి ఇవ్వడానికి కారణం ఏమి ఉండొచ్చు అంటే ఇప్పుడు గతంలో మనం చూస్తా ఉన్నాం సిట్టు ప్రభాకర్ రావు గారు ఆ తర్వాత ఇంకో వారితో పాటు కొంతమంది అధికారులను విచారణ చేసిన క్రమంలో సరే వారికి ఎక్కడైనా కొంచెం అనుమానం వచ్చి ఉండొచ్చు, లేదా అసలు ఈ ఎక్విప్మెంట్స్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఆ డివైస్లు కానీ ఆ ఎక్విప్మెంట్స్ కానీ ఎలా వచ్చినాయి అనేది. సో వారి యొక్క స్టేట్మెంట్స్లో మరి ఏదైనా వారికి అనుమానం వచ్చి ఉండొచ్చు. సో బేసిక్గా అందట్టు హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇచ్చిన క్రమంలో వాళ్ళు సిట్ అధికారులు కూడా చూస్తారు ఏది కంపారిజన్లో మరి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కానీ వీరి స్టేట్మెంట్స్లో కానీ ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా లేకపోతే కామన్గా ఉందా ఏది అనేది చూస్తారు. చూసిన తర్వాత సిట్ అధికారులు ఏం చేయాలి తదుపరి అనేది వారు ఆలోచన చేస్తారు. ఇక మరి కేటీఆర్ గారి విషయానికి వస్తే ఇక వారు సరే అలా అనకపోతే వారి పార్టీ కార్యకర్తల్లో కానీ మరి మనోధైర్యాన్ని నింపాలి కదా, కేడర్ని కాపాడుకోవాలంటే నింపాలి, పార్టీని నిలబెట్టుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తుంటారు. దానికి పెద్ద మనం అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పట్టించుకోవాల్సిన పని లేదని నా అభిప్రాయం. దీనికి రిలేటెడ్ గానే కేటీఆర్ గారిది కూడా ఈ రేస్ కి సంబంధించి ఈ క్లాస్ లో ఉంది. అసలు అంటే డబ్బులను విదేశాలకు పంపించడం అనేది కూడా ఉంది. దీంట్లో ఈ కేసుకి సంబంధించి ఏమనొచ్చు? ఇప్పుడు ఈ రేస్ కేసు అనేది వారు ఏసీబీ అండర్లో ఉంది. సో వారు యాక్చువల్గా ఈ రేస్ కేసు ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీరు ఫండ్స్ రిలీజ్ చేయడానికి అంటే ఆ సమయంలో వీరుగా చేయకూడదు. మంత్రిమండలి అంటే అప్పుడున్న క్యాబినెట్ ఆమోదం పొందడము లేదా గవర్నర్ గారి ఆమోదం పొందడం చేయాలి. సో వితౌట్ కండక్టింగ్ ఆల్ దోస్ థింగ్స్ వీరు ఏం చేశారంటే డైరెక్ట్ హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి కొట్టేసినారు, అమౌంట్ కొట్టినారు. సో దాని మీద ఉన్న ప్రధాన అభియోగం అది. సో అలా జరిగింది కాబట్టి ఆ విచారణ చేస్తున్నారు కాబట్టి ఏసీబీ అధికారులు అంటే వీరు అప్పుడు ఆ సమయంలో మరి వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఎమ్మెల్యే మీద అభియోగాలు వస్తే స్పీకర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి గవర్నర్ గారి ఆమోదం కోసం వేచి చూసినారు ఇన్ని రోజులు. సో గవర్నర్ గారు కూడా రీసెంట్గా వారి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వీరి మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. ఒకసారి చేసి ఉంటారు కూడా, దాఖలు కూడా చేసి ఉంటారు. సో ఏదేమైనప్పుడు కూడా వీరు చేయకూడని పనులు ఆ సమయంలో చేసినారు కాబట్టి అందులో ఒక స్కామ్ అనేది బయటపడేది అనేది ప్రధాన అభియోగం. సో దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. కోర్టు సాక్ష్యాధారాలను బట్టి మరి వీరి దోష నిర్దోష అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని దానికి ముందు అదేం కేసు ఇదేం కేసు అని ఎవరు కూడా చెప్పడానికి అది సరైన విధానం కాదు ఒక నాయకునిగా. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎంతో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. దీనికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. మరి కోర్టు విషయంలో కావచ్చు కేసీఆర్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది? కొంత అవకతవకలు జరిగినాయి, భారీ స్కామ్ జరిగిందనేది ప్రధానమైన అభియోగం. దాని మీద ప్రభుత్వం కమిషన్ కూడా వేసింది. ఆ కమిషన్ కూడా నిజంగా కూడా అక్కడ అవకతవకలు జరిగినాయి. వెచ్చించాల్సిన వ్యయం కన్నా ఎక్కువ వెచ్చించడం అంటే ఏదైతే బడ్జెట్ ఏదైతే ఉన్నదో అంటే ఎంత అమౌంట్ కావాలనే దానికన్నా ఎక్సెస్ అమౌంట్ డబుల్ అమౌంట్ అనేది చేయడం. అదేవిధంగా చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అంటే ఒక దగ్గర ప్లాన్ ఉంటే దాన్ని మార్పులు చేర్పులు చేయడం. సో ఇవన్నీ కూడా దాంట్లో చేసిన పనిలో నాణ్యత లేకపోవడం. సో ఇవన్నీ కూడా కమిషన్ అనేది రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. సో ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టినారు.
సో చర్చ పెట్టినారు. ఆ చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలని చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు కూడా పాల్గొన్నట్టున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద అసెంబ్లీ వారు ఇంకా మెరుగైన ఆ, దర్యాప్తుకే అనుకోవచ్చు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు. సో మా దగ్గర ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగింది, అదేవిధంగా నిధులు దుర్వినియోగం అయినాయని దాని మీద నిర్ధారణ చేసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆ, ఆధ్వర్యంలో సిబిఐకి ఈ కేసు మీరు విచారణ చేయండి అని చెప్పి అఫీషియల్గా వారు ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ వారికి పంపినారు. అది అది ఇట్ విల్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. అవును. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ పార్టీ. మరి వారు ఇంకా మరి కేసీఆర్ గారికి విచారణకి ఇంకా ఎప్పుడు పిలుస్తారు, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ఉమ్. మీలాగా మేము కూడా వెయిట్ చేస్తాను అసలు ఏం జరుగుతుందని. సో దాని విచారణకు వచ్చినాక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తేలినాక తదుపరి ఆలోచన చేస్తారు వాళ్ళు. అలాగే సరే, మనకు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఉమ్. ఈడీ కేసు అని చెప్పేసి చాలా మటుకు ఈడీ వస్తుంటారు పోతుంటారు, తర్వాత ఏం జరిగిందో ఉండదు, పోతే తీసుకోతారు జైలు వేస్తారు, తర్వాత కేసు ఏమైందనేది ఉండదు. అసలు ఏం జరుగుతుందా దానికి సంబంధించి, అంటే లీగల్ గా ఏముంటుంది సార్? అంటే ఈడీ అనేది నీకు యాక్చువల్గా అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉంటుంది. అంటే సెంట్రల్ ఆధీనం అని కాదు కానీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్, అటానమస్. సెంట్రల్ మన స్టేట్స్లో ఉన్న ఏజెన్సీ లాగానే సెంట్రల్లో కూడా, అంటే భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు చేస్తారు. ఓకే. సో ఎక్కడైతే అమో డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభుత్వానికి రావాల్సినది రాకుండా కట్టవలసిన పన్నులే కానీ, అంటే అధికారికంగా అంటే వైట్ మనీది చూపించకుండా మనం వింటా ఉంటాం. బ్లాక్ మనీ తోటి కొంత చాలా జరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా చేస్తే వైట్ మనీ ఉన్నప్పుడు దాని మీద ట్యాక్సులు కానీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కొంత ఆదాయం ఉంటుంది. సో ఈ పన్ను ఎగవేతలకు చేసే వారి మీద నిఘా పెట్టి నిజంగా కూడా నేరాలు జరిగితే ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఈడీ చేస్తుంది. సో అంటే ఇప్పుడు మనం చాలా కేసులలో చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఈడీ అనేది అది వరకు ఒక 10 ఏళ్ల కింద పెద్దగా ఎవరికి తెలియదు. సిబిఐ అన్న ఈడీ అయినా తెలియదు. కాకపోతే ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన అనుకోవచ్చు, ఆర్థికంగా అందరూ ఎదుగుతున్నారు అనుకోవచ్చు. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం న్యాయబద్ధం కాకుండా డబ్బు సంపాదించడానికి నానా దారులు వెతుకుతా ఉన్నారు అక్రమ మార్గాల ద్వారా. సో ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈడీ కూడా ఏంటంటే ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన వారి మీద ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కావచ్చు, అఫీషియల్గా కట్టని వారిపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో దానికి ఏ రాష్ట్రానికైనా వెళ్ళి వారు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం కానీ, అరెస్ట్ చేసే అధికారం కానీ వారికి ఉంటుంది. సో మనం ఇదే కేసులకు సంబంధించి చూసుకున్నట్టయితే సార్, దానా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన కేసు ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. అది ఎన్ని సంవత్సరాలు అయితే తెలియదు. సో ఇట్లాంటి కేసెస్ అంటే ఓకే, రాజకీయ నాయకులు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో పక్కన పెడదాం, సామాన్యులు చాలా మట్టుకు కూడా జైలులో మగ్గిపోతున్నారు. మనం ఒక చూసినాం, 7.5 రూపాయల కోసం అంటే దొంగతనం చేసేటట్టు ముంబైలో కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. ఇట్లాంటి కేసులు ఉన్నాయి, వాటిని అసలు అంటే పేరుకుపోయి ఉన్నాయి కదా, తగ్గించడానికి ఎట్లా అసలు మీ పాయింట్ ఆఫ్? వాస్తవానికి మీరన్న ఈడీకి పేదోడికి చాలా దూరం ఉంటుంది. పేదోడు ఈడీ రావాలంటే వీడు పేదోడై ఉండడు. ఏదైతే నిజానికి కూడా మీరు అన్నది ముమ్మాటికి వాస్తవం ఏంటంటే, చిన్న చిన్న అంటే వారికి అంటే వృత్తిరీత్యా నేను అను కానీ వారి పేదరికమే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, వారి పెరుగుతున్న వాతావరణం కావచ్చు, సహచర్యమే కావచ్చు. సో కొన్ని ప్రేరేపించడం వలన కొంత జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు భారతదేశ జైళ్ళల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది పేదవాళ్ళే అధిక శాతం అనేది రిపోర్ట్స్ చెప్తామని. దట్టు అందులో బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే వారికి చదువు లేక, చైతన్యం లేక, చదువుకుంటే ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అనేది కొంత అవగాహన ఉంటుంది. సో ఇలా మనం గ్రామాలలో చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కొన్ని కులాలు అంటే సంచార జాతులు. సో వారు ఈ రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు మరొక ఊరు. సో వారికి పరిజ్ఞానం కానీ, వారి జ్ఞానం కానీ, వారికి చైతన్యం కానీ ఉండదు. ఈ పూట బతుకు వెళితే చాలనేది.
సో ఇలాంటి కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే అవేర్నెస్ అనేది తీసుకురావాలి. న్యాయపరంగా కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు పథకాల మీద అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాము, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి న్యాయపరంగా కూడా ఇది చేయకూడదు, ఇవి చేయాలి, ఇది చేస్తే ఈ శిక్ష ఉంటుంది అనేది గ్రామ స్థాయిలో కూడా ఒక న్యాయ వేదిక లాంటివి, ఒక ఎట్లయితే మనం మెడికల్ క్యాంప్స్ పెడతా ఉన్నాము, సో ఆ విధంగా పెడితే కొంత అవేర్నెస్ వస్తుంది. సో అలా చేస్తే నేరాలు మొత్తం తగ్గుతాయని నేను చెప్పను, కానీ కొంతలో కొంత మనం ఆపడానికి ఎగ్జాక్ట్లీ ఆపడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇప్పుడు కేసుల పెండింగ్ అంటే ఇప్పుడు కోర్టులలో సరైన అంటే న్యాయమూర్తులు అందరు కూడా ఉండకపోవడం ఉండొచ్చు, అంటే ఫిలప్ కాకపోవడం, అదేవిధంగా పెండెన్సీ అనేది ఎక్కువ ఉన్నది అనేది వాస్తవం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్లో ఏజెన్సీస్ కొంత అంటే టైం టు టైం ఫైల్ చేయకపోవడం ఉండొచ్చు, లేదా మా న్యాయవాదులు కూడా టైం టేకింగ్ ఉండొచ్చు. సో అంటే కావాలని ఏది జరగదు, కానీ ఇవన్నీ కూడా కారణాలని చెప్పవచ్చు. కోఆర్డినేషన్ ఇవన్నీ లేకపోవడం, కోఆర్డినేషన్ కానీ జడ్జీలు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అదేవిధంగా సరైన మరి సంఖ్య అనేది అన్ని కోట్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పీడ్గానే డిస్పోజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే వాస్తవం ఏంటంటే పెండెన్సీ అనేది పెరుగుతూ ఉన్నది అనేది వాస్తవమే, అది ఎవరు కూడా కాదనలేని నిజం. సార్ మరి దీనికి సంబంధించి ఇప్పుడు లోక్ అదాలత్ ఉంది, మనం అప్పటికప్పుడే రాజీ చేసుకోవచ్చు దానికి సంబంధించి అది. అలాగే దీనికి రిలేటెడ్ కానీ మీరు ట్రాఫిక్కి సంబంధించి ఫైన్లు ఎన్ని ఉన్నాయో దానికి 50% కన్సెషన్ ఇస్తున్నాం, 90% అంటే ఆ వైరల్ అయిపోతుంది, రోజు అదే తిరుగుతుంది, మొత్తం పన్నులు మొత్తం డబ్బులు వచ్చేసి పోలీసు వాళ్ళకి. కానీ ఈ లోక్ అదాలత్కి సంబంధించిన ఇష్యూ అంత వైరల్ ఎందుకు పోదు? లోక్ అదాలత్ అనేది మీరు మంచి క్వశ్చన్. అంటే ఇక్కడ వైరల్ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ట్రాఫిక్ దీనికంటే ఎక్కువ సమస్య ఇదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లోక్ అదాలత్లో కూడా అన్ని కేసులకు అన్ని కేసులకు సెటిల్మెంట్కు తీసుకోరు. కోర్టులో కూడా అంటే చట్టాల పరిధిలోకి ఏది కాంప్రమైజ్ కాగలవు ఆ నేరాలకు కావచ్చు, ఆ వివాదాలకు కావచ్చు, కాంప్రమైజింగ్ అయ్యే అంటే కాగ్నిజబుల్ కానీ ఇప్పుడు కాంపౌండబుల్ అంటే ఏదైతే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందో దాన్ని లోక్ అదాలత్ యాక్సెప్ట్ చేస్తాయి. అయితే ఇక్కడ ప్రభుత్వాల మళ్ళీ ఏమంటున్నానంటే ఇక్కడ ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ప్రభుత్వాలు మీరు అన్నట్టు ట్రాఫిక్ చలాన్స్లో 100 రూపాయలు ఉంటే మీకు 70 రూపాయలు మేము మాఫీ చేస్తాం, 30 రూపాయలు కడితే చాలని ఏ విధంగా అయితే మనకు న్యూస్ పేపర్లలో టీవీలలో ఏ విధంగా అయితే వస్తున్నదో ఆ విధంగా లోక్ అదాలత్ ఏర్పాటు చేసినప్పుడు న్యాయస్థానంలో ఈ పలానా డేట్న లోక్ అదాలత్ ఉంటుంది, కాంప్రమైజింగ్ ఆలోచనలో ఉన్న వాళ్ళు రావాలని చెప్పి చేయాలనేది అవి ప్రజల్లోకి వారి దాకా వెళ్తలేవు. అంటే ఎవరైతే నిందితులు ఉండొచ్చు, ఎవరైతే వివాదాల్లో ఉండొచ్చో వారి దాకా చేరట్లేదు. సో అది అందువల్ల అన్ని కూడా కాంప్రమైజింగ్ అయ్యి మనం అనుకున్న సంఖ్యలో మరి డిస్పోజ్ కావట్లేదు. ఏది ఉన్నా ప్రజలకు పోతేనే ఏదైనా ఫలితం ఉంటుంది. అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వీధి కుక్కల సమస్య అనేది కూడా చాలా తీవ్రంగా ఉండడం జరిగింది. ఒక పక్క కుక్కలు చిన్నపిల్లల్ని కరుస్తూ ఉండడం కావచ్చు, దానివల్ల చాలామంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక పక్క ఎన్జిఓస్ కూడా కుక్కల్ని చంపొద్దని అంటున్నారు. మరి దీనికి ఎట్లాంటి పరిష్కారం ఉండాలంటున్నారు? చిన్న పిల్లలు ఏదో మాంసం ముద్దలాగా ఒకటేసారి 10 కుక్కల మీద పడి కరిచి ఎక్కడికక్కడ వేలను చీల్చే పరిస్థితి మనం ఎన్నో వీడియోలు చూసాం. వాటిని అవే కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాటి నియంత్రణ అనేది ఒకవైపు ప్రభుత్వం చేయాలని ఒకవైపు ప్రెజర్ ఉంటుంది ప్రభుత్వం మీద, ఇంకోవైపు ఎన్జిఓస్ వారు చెప్పేది తప్పని నేను అనట్లేదు, కానీ ఇక్కడ కుక్కలు అనే ఇంపార్టెన్స్ మీరు ఎన్జిఓస్ నేను అనేది ఏంటంటే కుక్కలు అనేది కుక్కలే కదా, ఏదైనా ప్రాణమే, వాటిని రక్షించాలన్నప్పుడు మరి యువతల జనాలు కూడా చచ్చిపోతా ఉన్నారు కదా, చిన్నపిల్లలు చూస్తలేవు, పెద్దోళ్ళు చూస్తలేవు, ముసలి చూస్తలేవు, ఎక్కడెక్కడ వీధుల్లో చాలా ఘోరమైన పరిస్థితి. అయితే ఇదివరకేమో తీసుకొని పోయి ఎక్కడో వదిలేది, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఇంజక్షన్స్ ఇచ్చేసి చేస్తూ ఉన్నారు. అవి ఇంజక్షన్లు ఇచ్చినా కానీ వచ్చి కరుస్తూనే ఉన్నాయి. సో దాంతో ఏమవుతుంది అసలు ఘోరంగా ఇన్సిడెంట్స్ అనేది డైలీ ఎక్కడో దగ్గర డైలీ జరుగుతూనే ఉన్నాయి.
నేను మీ వేదిక ద్వారా ఎన్జిఓస్ అడుగుతా ఉన్నా, మీకు నిజంగా కుక్కల మీద ప్రేమ ఉంటే మీరు ఇప్పుడు గోవులను ఏ విధంగా అయితే గోరక్షదళం అనో లేకపోతే మనం గోకులాలని కొన్ని No. సిటీకి దూరం కావచ్చు, కొంత సిటీకి పక్కన కావచ్చు గోశాలలు. గోశాలలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఆ విధంగా మీరు కూడా ఏర్పాటు చేసి తీసుకొని వెళ్ళి సాధవచ్చు. అంతేగాని ఈ మీడియాకు ఏదో ఎక్స్పోజ్ కావడానికి ఆ, 4 వీధి కుక్కల దగ్గర పోయి ఇంత బ్రెడ్ ఇవ్వడం, ఇంత అదే చేయడం, అది కాదు. Hmm. తర్వాత వాటి గురించి పోరాటం కాదు. నిజంగా మీకు వాటి మీద ప్రేమ ఉంటే వాటిని తీసుకుపోయి గోశాల లెక్కనే మీరు కూడా ఒక పెద్ద పెద్ద శాలలు పెట్టొచ్చు. Hmm. అలా పెడితే ఎవరికి నష్టం లేదు. మనం నిన్న ఆవిడ ఎవరో మాట్లాడారు, ఆవిడ పేరు రేణు దేశాయ్. ఆ? రేణు రేణు దేశాయ్ గారు. అరే అన్ని యాక్సిడెంట్లు అయితే లేవా, అదైతే అరే యాక్సిడెంట్లు అయితున్నాయని తిరుగుతలేరా అంటే ఇప్పుడు వాటికి వీటికి ఏమైనా పొంతన ఉన్నదా, ఏమైనా సంబంధం ఉన్నదా? ఆ, సో వారికి నిజంగా ప్రేమ ఉంటే రేణు దేశాయ్ గారికి వాడిని తీసుకుపోయి ఆ వీధి కుక్కలు మొత్తం తీసుకుపోయి ఏమైనా శాల లాంటిది పెట్టి ఓ 10 ఎకరాలను 20 ఎకరాలు పెట్టి రోజు పెంచుకోమని ఎవరు వద్దనట్లేదు. కానీ ఇక్కడ ప్రజలు చచ్చిపోయేటట్టున్నారు. Hmm. పిల్లలు సిటీలో, ముఖ్యంగా సిటీలో అసలు పిల్లలు బయటికి పోతే స్కూల్కి పోతుంటే కరుస్తూ ఉన్నాయి. పాల ప్యాకెట్ చేయడానికి కూడా ముసలోళ్ళు పోతే వాళ్ళ మీద పడి కరుస్తూ ఉన్నాయి. సో మరి ఇంజెక్షన్ ఇచ్చిర్రు అంటే ప్రత్యుత్పత్తి అంటే మళ్ళీ ఇంకోటి యానిమల్ బర్త్ కంట్రోల్. కంట్రోల్ చేస్తా ఉన్నారు. కానీ మరి ఇది ఎలా కంట్రోల్ చేస్తారు? సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు ఆ కుక్కకి సంబంధించి 10 సంవత్సరాల జీవిత కాలం ఉంటుంది. ఆ కుక్కకి సంబంధించిన యానిమల్ బర్త్ కంట్రోల్ అంటే ఆపరేషన్ అనేది చేస్తే దానికి పిల్లలు పుట్టారు కాబట్టి అది ఒకటే ఉంటుంది. 10 ఏళ్ళు బతుకుతే తర్వాత అయిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. కానీ మరి జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, వీళ్ళు ఏబిసి పేరు మీద కోట్ల రూపాయలను తింటున్నారు, దీనివల్లనే వీధి కుక్కలు పెరుగుతున్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు సార్? అది ఇప్పుడు సరే ఎవరు తింటారు ఏంది అనేది అలా ఉన్నప్పుడు మీరు జిహెచ్ఎంసీని అడగాలి. Yes. మీరు ఇప్పుడు ఒక మనిషి ఎవడు సామాన్య మానవునికి ఏముంటుందండి, పొద్దుగాలు లేస్తే పిల్లల్ని అనే స్కూల్కి పంపడం, వాడు ఉద్యోగానికి పోవడం, మళ్ళీ తిరిగి రావడం, అంతవరకే వాని జీవితం, అంతవరకే వాని లైఫ్ స్టైల్ అది. Hmm. సో నిజంగా కూడా పిల్లలు బయటకు పోయే పరిస్థితి నేను ప్రత్యక్షంగా ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. సో జిహెచ్ఎంసీ ఏం చేస్తా ఉన్నది అని అంటే జిహెచ్ఎంసీ మీద మీరు ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వారు ప్రశ్నించవచ్చు, వాళ్ళని అడగవచ్చు. అంతేగాని ఇప్పుడు వాటిని ఏమనొద్దు అని అంటే ఎట్లా, అది ఎంతవరకు అది కరెక్ట్? ఒక ఫ్యామిలీ సినిమా చూద్దామని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. అట్లాంటిది మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ లాంటిదో ఫ్రీగా చూసుకునేవారు. కానీ ఇది రూల్స్కి అగెనిస్టే. కానీ ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అలాగే ఇతనికి బెయిల్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? వాస్తవానికి అతని మీద ఉన్న కేసు ఒక్క కేసు కాదు. ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఒక 5 కేసులు ఉండే, మరి ఇప్పుడు ఏమైనా పెరిగినా లేదో నాకు తెలియదు, కానీ ఒక 5 కేసులు ఉన్నాయి. సో 5 కేసులలో కూడా 5 కంప్లైంట్ల మీద 5 కేసులు అయినాయి. ఓకే. వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకటే కేసు. ఓకే. సో వారిని అరెస్ట్ చేసిన ఒకటే కేసు. ఒక అంటే వారి మీద ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అదేవిధంగా సినిమాటోగ్రఫీ యాక్ట్, అదేవిధంగా బిఎన్ఎస్, ఇంకా కొన్ని యాక్ట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే వారి మీద జస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు అరెస్ట్ అయినారు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న కొద్దీ వారు చేసిన ఇందులో మళ్ళీ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మనీ లాండరింగ్ చేశాడు కాబట్టి. సో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా అంటే ఇప్పుడు అతన్ని పట్టుకున్నంత మాత్రం నేరం అవుతుందని మనం చెప్పలేము, కానీ కొంత ఇలాంటి వారికి కొంత కఠినమైన కొంత భయం ఉండాలి, శిక్ష అనేది విధించాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఉండొచ్చు. పోలీసు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాయి కాబట్టి లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కొంత టైం పడుతుంది. వారికి బెయిల్ అనేది ఇప్పుడు నేరం చేసిన వాడు అంత ఈజీగా బెయిల్ పడితే రేపు ఇంకోడు మొదలవుతాడు, ఇంకోటి తయారవుతాడు. సో ఇవన్నీ యాక్ట్స్ ఉన్నాయి, కొత్త చట్టాలు కూడా వారి మీద యాడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి కొంత టైం పట్టవచ్చు. అదేవిధంగా ఏదేమైనా దీంట్లో ప్రధానంగా అలాంటి వారు ఈ సమాజానికి సరైన వ్యక్తులు కాదు. కానీ అయినప్పటికీ కూడా ఈ సినీ రంగం వచ్చేసరికి కూడా మనము ఈ సినిమా థియేటర్ ఒక సామాన్యుడు ఈరోజు ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తా ఉన్నది ఏంటంటే, సినిమా చూడడానికి ఒక ఫ్యామిలీ తోటి, ఒక 2 పిల్లలతోటి భార్యాభర్త పోవడం అంటే 4 ఫ్యామిలీ మెంబర్స్ పోవాలంటే
నీకు మినిమం ఒక 3-4 వేలు ఓడిచిపోయే పరిస్థితి ఉంది. కరెక్ట్. ఆ టికెట్లది ఏందో కానీ ఆ పాప్కార్న్లని కానీ ఆ తినే బండారాలు కానీ ఇవన్నీ కూడా చాలా దుర్భరమైన రేటు. అసలు చూస్తేనే భయం వేసే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు? అసలు కనిపించి కనపడని బొమ్మలు ఎందుకు చూస్తాడు? మంచిగా థియేటర్కే పోతాడు. రేట్లు పెంచుతూ ఉంటారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు తాగుదామంటే 60 రూపాయల నుంచి పెద్ద పెద్ద థియేటర్లు అయితే 200 దాకా ఉంటుంది వాటర్ బాటిల్. సో ఇవన్నీ నియంత్రించాలి. ఇవన్నీ ఎప్పుడు నియంత్రిస్తారు అంటే ఇవన్నీ అందరి దగ్గర ఉన్నప్పుడు. అంటే వీళ్ళు సినీ రంగంలో ఒక 4-5 మాత్రమే ఆ సినీ రంగాన్ని, సినీ పరిశ్రమను ఏళ్తా ఉన్నారు. సో వాళ్ళేమో మరి స్టూడియోస్ పేరు మీద, రాయితీల మీద మరి 100 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. మేమేదో సమాజానికి మేలు చేస్తామని. ఇటు పక్క సినిమాలు తీస్తా ఉన్నారు, రేట్లు పెంచుతా ఉన్నారు. పోనీ సినిమాలు తీసినాకనైనా వాళ్ళ ఒక సినిమా తీయాలంటే కెమెరామ్యాన్ కావచ్చు, స్టాఫ్ ఎంతో మంది ఉంటారు. 100 మంది ఒక సినిమా రావాలంటే 100 మంది శ్రమ ఉంటుంది. ఒక హీరో, దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ వారిదే కాదు, వారి కింద 100 మంది పనిచేస్తారు. మరి ఆ 100 మందికి పనిచేసే వారికి మీరేమన్నా మీకు వచ్చే లాభాలు ఏమన్నా ఇస్తున్నారా? ఏం లేదు. వారికి అదే 500-1000 రూపాయలే. మరి వారిని కూడా ఆదుకోవాలి కదా. అలాంటి విషయాలు మాట్లాడరు సినీ రంగం వాళ్ళు. కాకపోతే ఎప్పుడు కొత్త సినిమా ఏది వస్తే అది మాకు రేట్లు పెంచాలంటారు, ప్రీమియర్ షోలు అంటారు, అదంటారు, ఇదంటారు. సో ఇవన్నీ కూడా నియంత్రించాలంటే ఫస్ట్ సినీ రంగంలో ఉన్న పెద్దలు కానీ, సినీ రంగాన్ని ప్రేమించేటోళ్ళు సినిమా చూడాలంటే మారినప్పుడే ఇవన్నీ కూడా కొంత నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సార్, మనం గతంలో చూసుకున్నట్టయితే ఒక మంచి సినిమా వచ్చింది అని అంటే సమాజానికి ఉపయోగపడేది కావచ్చు, ఎట్లా ఉంటే ప్రభుత్వం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీజు తగ్గించేసి అంటే రాయించి ఇచ్చేసేది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మేము ఇష్టం ఉన్నట్టు పెద్ద సినిమాల హీరో అంటే మీరు అన్నట్టే టికెట్లు పెంచుతున్నారు, మిగతా వాళ్ళైతే పట్టించుకోకపోతే క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఇప్పుడు నేను న్యాయస్థానానికి వెళ్తున్నా, ఎందుకు ఇట్లా అవుతుంది, కామన్ మ్యాన్ సినిమా చూడలేకపోతున్నాడు అంటే జ్యుడిషియరీ ఏమైనా చేయగలుగుతుందా? తప్పకుండా. ఇప్పుడు అదే నేను అనేది, సినిమా వారు కానీ ఏదైనా కానీ నిజానికి కూడా సమాజానికి అంటే మేలైన అంశం ఉన్నప్పుడు, సమాజాన్ని నిజంగా సమాజంలో ప్రజలు నష్టపోతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానానికి ఎవరైనా పోవచ్చు. న్యాయస్థానం కూడా దాని మీద ప్రభుత్వానికి నిర్ణీత మరి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఒక సినిమా మనం గతంలో చూసుకున్నాము. అంటే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా అంతకుముందు ఉన్న చిత్తూరు నాగయ్య గారు కానీ, వారందరి సినిమాలు ఎలా ఉండేటివి అంటే పౌరాణిక కానీ, సాంఘికంగా కానీ, ఏదైనా ఒక కుటుంబపరమైన సినిమాలే కానీ ఏమన్నా ఒక సమాజానికి ఒక దిశ నిర్దేశించే విధంగా ఒక గుడ్ మెసేజ్. ఒక అన్నదమ్ముల సినిమా కుటుంబ సినిమా తీస్తే ఓహో అన్నదమ్ములు ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి అంటే ఒక మెసేజ్ అనేది ఉండేటి. రామారావు గారి సినిమా తీస్తే అసలు దేవుడు అంటే తెలియని రోజుల్లో కూడా రామారావు గారు శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తే ఆయనే దేవుడిగా ఫోటోలు పెట్టుకునే దండలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఎక్కడ పోతా ఉన్నది? మీరు తీసే సినిమాలు సమాజానికి ఏమైనా మేలు చేస్తున్నాయా, ఏమైనా ఒక మంచి ఉద్దేశాన్ని చూపిస్తున్నాయా అంటే అది లేదు. దాని ద్వారానే ఇంకా మరి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓ పక్క చట్టాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ఇంకేదైనా కానీ బయట ఏదైతే నేరం అని మనం అనుకుంటున్నామో ఆ నేరం చేసిన వాడినే ఈ నేరం ఒక హీరో ఆ నేరాన్ని చేస్తే హీరోగా వాడు చూపిస్తా ఉన్నారు. స్మగ్లింగ్ చేయకూడదని చట్టాలు అంటే అక్కడ స్మగ్లింగ్ చేస్తూ హీరోయిజం చూపించిన అన్నట్టు అటు చూపిస్తా ఉన్నారు. మీరు జ్యుడిషియరీకి సంబంధించి స్మగ్లర్ సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. జై భీమ్ ఎంత సామాజికంగా సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కావచ్చు, జరుగుతున్న అనగదొక్కబడుతున్న కులాల గురించి తీస్తున్న, వ్యవస్థ గురించి తీసిన సినిమా. ఎక్కడ కూడా అశ్లీలత లేదు, ఎక్కడ కూడా వైలెన్స్ లేదు. ఇన్వాల్వ్ అయిపోతారు ప్రతి అంటే దాన్ని చూడాల్సిన, దానికి ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కానీ ఇవ్వవు. ఇలాంటి సినిమాలకు ఇస్తాయి.
సో ఇవన్నీ కూడా మారనంత వరకు మరి ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. పోలీసు వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు నియంత్రించే పరిస్థితిలో నియంత్రిస్తూ ఉన్నది. కానీ సరే దాని ప్రభుత్వాలు అదేవిధంగా చిత్ర పరిశ్రమ కూడా మరి ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వచ్చేలాగా ఉండాలంటే ఇవన్నీ తగ్గియాలి. కరెక్ట్. ఒక మెసేజ్, గుడ్ మెసేజ్, అదేవిధంగా సినిమా టికెట్స్ రేట్ కానీ సినిమా టాకీస్కి వచ్చినప్పుడు ఇంత మంచినీళ్ళు తాగేటట్టునే ఉండాలి. కూల్ డ్రింక్ అనేది పక్కన పెట్టండి, మంచినీళ్ళు తాగే సౌలభ్యంగా ఉండాలంటే బాటిల్ రేట్ అనేది తక్కువ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే కొంత ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒకటి కామన్ మ్యాన్ తనకు ఇష్యూ ఉందనో లేకపోతే ఇబ్బంది ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అవతల వ్యక్తి బడాబాబా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేటే కావచ్చు. కానీ ఇతను పోతే అసలు కంప్లైంటే తీసుకోకపోతే, కంప్లైంట్ ఉంటే ఎన్ని రోజులలో దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, మంచి ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎవరైనా చట్టం ముందడ బడాబాబు ఉన్నాడు, చోటాబాబు ఉన్నాడు. ఓకే. ఎవరైనా చట్టం ముందడ సమానం. పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ అధికారులు కూడా వారు కూడా ఎవరు వచ్చినా, ఈరోజు ధోతి కట్టుకున్న అతను వచ్చినా, సూట్ వేసుకున్న వచ్చిన అతను ఉన్నా సేమ్ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే వారిని మర్యాదగా కూర్చోబెట్టి వారి యొక్క కంప్లైంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అంతేగాని నేను తీసుకోను అనడానికి లేదు. కంప్లైంట్ తీసుకున్నాక మీరు విచారణ చేయండి, దాంట్లో తప్పేం లేదు. నిజంగా దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది తర్వాత నిర్ధారణ చేయాలి. ఒకవేళ పోలీస్ అధికారులు అంటే ఒక పోలీస్ స్టేషన్ వెనుక అంటే ఆ ఏరియాని బట్టి కొన్ని గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ ఆ ఏరియాని బట్టి స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎస్ఐగా ఉండొచ్చు, లేదా సిఐ ఉండొచ్చు, ఎస్హెచ్ఓ. సో అతను తీసుకోకపోతే మీరు పై అధికారులకు ఇవ్వచ్చు. లేదు అప్పటికి కూడా లేదంటే మీరు పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ కంప్లైంట్ను వారికి పోస్టులో పంపించవచ్చు. పంపించిన తర్వాత కూడా వారు రెస్పాండ్ కాకపోతే తర్వాత పై అధికారి డిఎస్పీ ఉంటారు. డిఎస్పీ గారికి ఒక 1 వీక్ 10 days ఆగిన తర్వాత మళ్ళీ ఆయనకు డిఎస్పీ గారికి పంపించవచ్చు. అప్పటికీ కూడా రెస్పాండ్ కాకపోతే ఏ అధికారి కూడా మిమ్మల్ని సంప్రదించి మీ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు కోర్టుకు రావచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టు ఆర్డర్ చేస్తుంది ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని. సో అదే ఇప్పుడు సామాన్యులకు లీగల్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కావాలి, అవసరం. సో వారి హక్కులు ఏంది, వారి బాధ్యతలు ఏంది అనేది తీసుకుపోవాలి. సో తీసుకుపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, దీనికి రిలేటెడ్ రెవెన్యూలో చాలా మటుకు ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత ధరణిలో పోయినాయి, మళ్ళీ భూభారతి వచ్చేసరికి వచ్చినాయి. కానీ ఇందులో ఎంఆర్ఓలు కావచ్చు, చాలా కింది స్థాయి అధికారులు వాళ్ళకు మీ ల్యాండే అన్ని పత్రాలు ఉంటాయి, కానీ అవతల వ్యక్తి డైరెక్ట్ వచ్చి పేరెక్కించుకుంటాడు ధరణిలా. సో ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తులకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఎవరిని ఆశ్రయించాలి? అంటే ఎంఆర్ఓ గారు నిజంగా అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వారికి ఎంఆర్ఓ గారు చేస్తున్న తప్పు అనిపించినప్పుడు పై అధికారులకు అంటే ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ సంప్రదించవచ్చు. సంప్రదించి కలెక్టర్ గారికి మీ కంప్లైంట్ పెట్టవచ్చు. పెడితే తప్పకుండా రెస్పాండ్ అవుతారు. అలా ఏముండదు. అందరూ అవినీతి పరులు ఉంటారని ఏ డిపార్ట్మెంట్ అయినా అందరినీ కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు న్యాయం జరగాలంటే ఒకరు వినకపోతే ఆ పై అధికారి దగ్గర పోవాలి. ఓకే. సో ఇట్లాంటి ఇష్యూలలో కోర్టుకి వెళ్తే చాలా టైం తీసుకుంటుందన్న ఉద్దేశం కొద్దే ఎవరు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు అలా ఉంటే కూడా మీకు న్యాయం జరగదు కదా. ఇప్పుడు మనం టైం అని అంటే మన వాస్తవానికి చిన్న ఎగ్జాంపుల్, మనము అన్నం తినాలంటే పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టాలంటే 5 నిమిషాలు పడుతుంది. మనం తినే అన్నానికి అన్ని వస్తువులు మన దగ్గర ఉన్నా కానీ పొయ్యి మీద పెట్టి అది ఉడికితేనే మనం తినగలుగుతాం. అట్లాగే ఇప్పుడు కోర్టుకు వెళ్తే టైం అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది, మీరు ఏదైతే కేసు వేస్తున్నారో ఆ కేసు మీద అవతల వాళ్ళకి నోటీసులు పోతాయి. నోటీసులు అయినాక వారి యొక్క జవాబు కూడా కోర్టు చూస్తుంది. తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఏవైతే మీ డాక్యుమెంట్స్ కానీ వారి డాక్యుమెంట్స్ కానీ చూసిన తర్వాత నిర్ధారించిన తర్వాత ఎవరు జెన్యూన్ అనేది నిర్ణయం చేస్తుంది కోర్టు. కోర్టులో ఎప్పుడైనా ఒకరి పక్షం అనేది ఉండదు. కేసు వేసినంత మాత్రాన మీ పక్షం ఉండదు,
కేసు వేయనంత మాత్రాన అవతల పక్షం ఉండదు. సో ఏదేమైనప్పుడు కూడా డిపెండింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ మీద, డాక్యుమెంట్ మీదనే కోర్ట్స్ అనేది జడ్జిమెంట్స్ ఇస్తాయి. ఓకే. సో దానికి కొంత టైం పడుతుంది. పెండెన్సీ కారణం అయి ఉండొచ్చు, లేదా ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటుంది. ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి కొంత టైం పడుతుంది. కొంచెం ఓపికతోటి చేసుకోవాలి. ప్రజల్లో సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. నేను ఒక ఇన్సిడెంట్ మన కేరళలో చూసుకున్నట్టయితే తనను అంటే రీల్స్ చేస్తూ నన్ను అసభ్యంగా తాకుతున్నారు చూడండి అని చెప్పేసి అట్లా పెడితే తను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది ఒక యువకుడు. సో ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి అంటే అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అదే నేను కూడా ఈరోజే చూశాను వీడియో. నిజంగా కూడా చాలా బాధాకరం అది. వాస్తవానికి ఈరోజు సోషల్ మీడియా ఎలా మారిందంటే వాళ్ళ రేటింగ్ కోసం ఏదైనా చేయడానికి వెనకాడట్లేదు. జనాలు అంత డౌన్గా వెళ్ళిపోతా ఉన్నారు. నిజానికి కూడా అతను బస్ అది మనం ఏదో వేరే ఎక్కడో పబ్లిక్ అంటే స్పేస్ ఎక్కువ ఉన్న ప్లేసో లేకపోతే ఏదో ఆఫీసు అదో ఏదో జరిగిన సంఘటన కాదు. లేదు అమ్మ వారి పరిచయస్తులు కావాలని అన్నట్టు కాదు, ప్రయాణికులు జరగపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. నిజంగా కూడా అతను అలా చేసినట్లయితే ఎమ్మటే స్పందించాలి. కానీ వీడియో తీసుకుంటా ఆవిడ పెట్టడము అనేది అది కొంత అనుమానాలకు తావిస్తూ ఉన్నది. అదొక భాగం. రెండొకటి ఏంటంటే సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోయింది జనాలకు. వైరల్ కావడం అంటే యూట్యూబర్ అనేది ఫాలోవర్స్ పెంచుకోవడము, అది ఏదో ఒకటి చేయడం. ఇది చాలా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా భావన. ఎందుకంటే ఎక్కడ పోతా ఉన్నది సమాజం అనిపిస్తూ ఉంది. ఈరోజు ఎవరైనా ఆడపిల్లలు, మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఆడపిల్లలు కొంత ఆలోచన చేయాలి. ఏది పడితే అది తీయడం అనేది కరెక్ట్. అంటే నాట్ ఓన్లీ అమ్మాయిలు, ఎవరైనా కానీ ఒక బాధ్యత సిటిజన్గా భారతీయులు మనం బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అతను తప్పు చేసిండా అనేది కోణంలో మనం చూసినట్టయితే, తప్పు చేసినట్టయితే వెంటనే మీరు స్పందించడం, లేదా పోలీస్ స్టేషన్ చట్టాలు ఉన్నాయి, దాని దగ్గర చట్టాలు ఉన్నాయి. మీకు నిజంగా కూడా మీకు ఇబ్బంది కలిగించిండు, లైంగికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు అనేది మీకు అనిపించినప్పుడు పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే, నిజంగా కూడా అతను తప్పు చేస్తే అతని మీద కేసు బుక్ అవుతుంది, పోలీసు వారు దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారు. అలా కాకుండా మీరు అలా చేయడం అనేది ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు అతను చనిపోయాడు, ఎంతవరకు కారణం కుటుంబం రోడ్డు కాలైంది. మీరు చేసే రీల్ వలన ఇక్కడ రియల్గా లైఫ్ పోయింది కదా. సో అదొక భాగం అయితే. రెండొకటి ఈ అమ్మాయి పేరెంట్స్ కానీ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఎంత సఫర్ అవుతారు. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రీల్స్ చేసే ముందు, ఒకరి అభియోగం చేసే ముందు వాస్తవాలు ఏందనేది చూసుకోవాలి. ఇప్పుడు వారి మీద నాకు తెలిసి కూడా కేసు అయినట్టుంది, అమ్మాయి మీద కూడా కేసు ఏదో అయినట్టున్నది. అయితే పోలీసు వారు కేసు చేసే ముందు రెండు అంశాలు. ఒకటి, ఈ అమ్మాయి మీద అబెట్మెంట్ సూసైడ్ కింద కేసు చేయొచ్చు, అంటే సెక్షన్ 108 BNS కింద కేసు చేయవచ్చు. అదొకటి. లేదు అసలు వాస్తవానికి ఈ అమ్మాయి ఇలా చేసినదిగా చనిపోయిందా, లేకపోతే ఇంకే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసు వారు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు సెక్షన్ 194 BNSS కింద కూడా అనుమానాస్పద మృతి కింద కూడా కేసు నమోదు చేసి నిజంగా ఏం జరిగింది అతని, సరే ఇప్పుడు రీల్ అతని ఆత్మహత్యకు రీలే కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ చెప్పినట్టుగా దాని గురించి అనే దాని మీద కూడా పోలీసు వారు చేస్తారు అని నేను అనుకుంటలేను. ఎందుకంటే అంటే యాజ్ రూల్ ఆఫ్ లా ప్రకారంగా కానీ కొంత జరుగుతున్న ప్రాక్టీస్, ఒక కేసు వచ్చినప్పుడు దాని పూర్వాపరాలు కూడా అన్ని కోణాలలో కూడా పోలీసు వారు ఆలోచన చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాను చాలా ఘోరంగా, అంటే మనుషులు చూసే విధంగా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం. సో వీటి మీద ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాయి. అయినప్పుడు కూడా అంటే నేను ఎందుకంటా ఉన్నా అంటే మనం రీసెంట్ కూడా కొన్ని గమనిస్తూ ఉన్నాం. ఎవరి మీద పడితే వారి మీద అభియోగాలు చేయడం, ఎవరి మీద పడితే వారి మీద మాట్లాడడం. సో ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరాల కిందకి వస్తాయి. కాబట్టి మీ వేదిక ద్వారా, అంటే మీ ఛానల్ ద్వారా నేను
యువకులు, ముఖ్యంగా యువకులకు చెప్పేది ఏంటంటే ఏది పడితే అది సోషల్ మీడియాలో పెట్టవద్దు, వైరల్ కావడం కాదు, మీరు వైరస్ లాగా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి జాగ్రత్తగా, మీరు జాగ్రత్తగా ఉండి మీ ఫ్యామిలీస్ను కూడా జాగ్రత్తగా ఉండే విధంగా మా జీవనాన్ని కొనసాగించండి. కానీ వాస్తవాలు పెట్టండి, అవాస్తవాలు పెట్టి అబాస్ పాలు కాకండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు థ్యాంక్ యూ. సో ఈరోజు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే, కామన్ మ్యాన్ నుంచి మొదలుకుంటే చాలా వరకు సమస్యలు ఉన్నాయి. మనకి స్ట్రీట్ డాగ్స్ కావచ్చు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మనకు డీటెయిల్గా సత్యనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది సమయం టీవీలో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ.